వెళ్ళొస్తాను వెళ్ళొస్తాను సార్. వెళ్ళొస్తాను. వెళ్ళండి. వస్తా బాబు. నమస్కారం. వస్తాను. వస్తాను. నువ్వు చల్లగా ఉండాలి బాబు. అంతా తల్లి చేసుకుని పుణ్యం. వెళ్ళొస్తానమ్మా. వస్తాను. కలెక్టర్గా మారి వెళ్తున్నారు. మాకెంతో సంతోషంగా ఉందయ్యా. దేవరాజు, మనం కలిసి చాలా ఏళ్ళైంది కదూ. బాగున్నావా? దేవుడున్నాడు, మంచివాడు నాకు తోడున్నారు. నాకేంటి? మీరు పూర్వంలా కాదు బాబు. అన్నిటికీ ఓర్చుకోక తప్పడం లేదు. వయస్సు అయింది కదా, చావుకి ఎదురు చూస్తున్నాను. ఎవరి చావుకి? దేవరాజు, నువ్వు మారనే లేదు. జ్ఞాపకం ఉందా? పాతవేవి మర్చిపోలేదు కదా. ఏది మర్చిపోలేదు. నువ్వు చల్లగా ఉండాలి, నూరేళ్లు బ్రతకాలి. మీ ఆశీర్వాదం. మూరమ్మా, 5 రూపాయలు ఇవ్వండి. 5 రూపాయలు, 2 రూపాయలు బాబు. వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. సంవత్సరం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయు పురుష ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి దీర్ఘసుమంగళీ భవ.
ఊపిరి పీల్చు, ఊపిరి పీల్చు. నా మాట వినిపిస్తోందా? దేవరాజ్, నువ్వు బ్రతకాలి. దేవరాజ్, ఊపిరి పీల్చు. నేను ఇక్కడే ఉన్నా. నీకేం కాలేదు, నువ్వు బాగానే ఉన్నావు. నీకేం కాలేదు. ఓకే సార్, డ్యూటీ డాక్టర్ని పిలవండి. దేవరాజ్ బతుకుతాడు కదా? కష్టం. 14 చోట్ల పొడిచారు. బతకటం చాలా కష్టం. బతకాలి. దేవరాజ్కేమీ కాదు, వాడు చచ్చిపోడు. ఎవరు? డాక్టర్ చెప్పారా? దేవరాజే చెప్పాడు. వాడే నిర్ణయించుకున్నాడు. వాడు చచ్చిపోడు. నిజంగా? అయ్యా, దేవరాజ్ చావలేదయ్యా, బతికాడు. ఇప్పుడు ఏం చేయమంటారు? నేనున్నాగా గోపాలం. అయ్యా, వాళ్ళు భయపడకు, నేను చూసుకుంటాగా. వస్తాయ్యా. నీ పేరేమిటన్నావు? మనోహర్. ఇదంతా పూర్తయ్యే వరకు మనోహర్ని జాగ్రత్తగా చూసుకో. కొన్నాళ్ల పాటు బయటి ఊరికి పంపించు. గోపాలం, వాడిని వదిలే. వాడిని ప్రాణాలతో విడిచిపెట్టరు. వాడి కర్మ వదిలే. వెల్కమ్ టు అవర్ డిస్ట్రిక్ట్ సార్. థ్యాంక్ యూ. రండి సార్, రండి అమ్మా. థ్యాంక్ యూ. అంతా చక్కబడుతుంది. నాకు తెలుసు దేవా మీద చేయి వేస్తే ఏమవుతుంది.